పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మ సైరన్ మోగనుందా? ఈ నెల 22 నుంచి సమ్మకు వెళ్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇక మార్చి 11న సమ్మె నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. నెల రోజులు గడుస్తున్నా స్పందించలేదు యాజమాన్యం. దీంతో కూడా సమ్మ సైరన్ మోగించారు. ప్రభుత్వం యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టింది ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలంటూ కూడా జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. కమిటీ వేసి కాలయాపన చేయొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరిక ముందుగానే జారీ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామంటూ కూడా జేఏసీ ప్రకటించింది. ఇక మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో కూడా ఇక సమ్మె చేసేందుకైతే ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లుగా కూడా ఆర్టీసీ ప్రకటన చేసింది. అంటే ఎప్పుడైనా వారు వాళ్ళ సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందని అనేక సందర్భాలు చెప్తాను. మళ్ళీ కూడా ఈరోజు చెప్తాను. 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆధారబాధలు ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఏ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తా ఉన్నాం, పాత పిఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారణ్య నియామకాలు చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి 3 men కమిటీ వేసి డిస్మిస్ అయిన కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతా ఉన్నాం, బస్సులు పెంచుతా ఉన్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాలని నేను వారి మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించాలని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఇక ఆర్టీసీ అయితే సమ్మెకు వెళ్తానంటూ ప్రకటన చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆర్టీసీ కనుక సమ్మెకు వెళ్తే కనుక ప్రజల డైలీ జీవితానికి కూడా చాలా ఇబ్బంది వస్తుంది. మరి ఈ క్రమంలో ఈ ముందుగానే ప్రభుత్వం చర్చలు జరుపుతుందా లేకపోతే ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఆర్టీసీ కనుక సమ్మెకు వెళ్తే కనుక ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మరి ఈ లోపే చర్చలు జరుపుతారా? మరి ఆర్టీసీ పెట్టినటువంటి షరతులు ఏంటి? తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏదైతే ఈ నెల 22 నుంచి సమ్మెకి వెళ్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. గత నెల ఏదైతే మార్చి 13వ తేదీనే సమ్మెకు నోటీసులు ఇచ్చినారు. దాదాపు నెల రోజులు పైన అవుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా పట్టించుకోలేదు, కనీసం చర్చలకు పిలవలేదు. అయితే ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు ముఖ్యమంటూ గతంలో అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ అంశం కానీ, రావాల్సిన డిమాండ్లు కానీ, గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తాము అడుగుతున్నామని, కొత్తగా మేమైతే డిమాండ్ చేసిన హామీలు లేవంటూ నేరుగా ఆర్టీసీ సంఘం ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఏదైతే ఆర్టీసీ ఎండి కూడా ఈ అంశం పైన ఇప్పటి వరకు స్పందించలేదు. మరోపక్క రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులను కానీ, ఆర్టీసీ సంఘానికి సంబంధించిన నేతలను కానీ పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎలాంటి తాము గతంలో ఇచ్చిన హామీలకు కానీ, తాము చేస్తున్న డిమాండ్లకు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రభుత్వ యాజమాన్యం ముందు దాదాపు 32 డిమాండ్లు పెట్టారు ఆర్టీసీ చేసి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. మరోపక్క ఖాళీగా ఉన్న పోస్టులన్నీ, కేటగిరీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ప్రమోషన్లు ఇవ్వాలంటూ కింది స్థాయి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి
ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నప్పటికీ ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ ఇవ్వాలంటూ మరోపక్క డిమాండ్ చేస్తున్నారు. కమిటీలు వేసి కాలయాపన చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. అయితే ఇక్కడ కార్మికులు ఇచ్చిన డిమాండ్ల పైన అటు ఆర్టీసీ ఎండి గాని, ప్రభుత్వం గాని, లేదా రవాణా శాఖ మంత్రి గాని, నేరుగా ముఖ్యమంత్రి గాని స్పందించింది లేదు. Yes, కిరణ్, అంటే ప్రభుత్వం పాదయాత్రలు చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రకటించారో ఉచిత బస్సుతో కూడా ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు, రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉండడం కూడా వీరి డిమాండ్లు పట్టించుకుపోవడానికి ఒక ప్రధాన కారణం అనిపిస్తుంది. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా వారు సమ్మెకి దిగితే స్థానిక సామాన్య ప్రజలు ఏదైతే రోజువారీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ పట్టణంతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ కోణంలో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారో ఆర్టీసీ సమ్మె జరక్కోకుండానే ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 32 డిమాండ్లు పెట్టినప్పటికీ వాటిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్థికంగా ఏదైతే ఆర్థిక భారం ఉన్న వాటిని పక్కన పెట్టినప్పటికీ వారు అడుగుతున్న ప్రమోషన్లు కానీ, వారు అడుగుతున్న సమానమైన ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా చూడాలంటూ వారు చేస్తున్న డిమాండ్లు కొన్ని ఏదైతే ఆర్థికేతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పేపర్ పైన ఇచ్చే ఏదైతే జీవోల రూపంలో ఇచ్చే డిమాండ్లు ఏవైతే వాటిని ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, కేబినెట్ కానీ, ఇటు ఆర్టీసీ ఎండి కానీ స్పందించలేదు. తాము ఇచ్చిన 32 డిమాండ్ల మీద కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్పందన లేదు. దాదాపు మార్చి 13వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన ఈ నెల కాలంలో కూడా ఎక్కడ కూడా ఆర్టీసీ ఎండి కానీ కనీసం చర్చలకు పిలిచిన నేపథ్యం లేదు. జేఏసీ ఆర్టీసీ కార్మికులు అంటే ప్రభుత్వానికి లెక్కలేని తరంగా ఉంది అంటూ ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మాట మార్చింది. ఏదైతే తమను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటన చేసినప్పటికీ అవి ఆచరణ సాధ్యం కాలేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటిస్తే అయితే చూడాలి ప్రభుత్వం స్పందిస్తుందా, లేక ఆర్టీసీ సమ్మెకి వెళ్తే స్థానికంగా ఉన్న విద్యార్థులు కానీ, స్థానికంగా ఉన్న ఉద్యోగులు కానీ ఏదైతే రోజుకు లక్షలాది మంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. వీరందరూ కూడా సమ్మె చేసి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏదో ఒక చర్య తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాలి. రేణు, ఎస్ కిరణ్, ఒకవేళ కనుక ఆర్టీసీ సమ్మెకు కనుక దిగితే డెఫినెట్ గా కూడా అంటే ప్రభుత్వానికి ఇది చాలా నెగిటివ్ కానుందని చూడాలా. ఎందుకంటే ఉచిత పథకం ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాటిని భర్తీ చేయాలన్నది కూడా ముందుగానే ఒక ఎస్టిమేషన్ వేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సంస్థ నష్టాల్లో ఉందని చెప్పి కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోనని కనుక ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఏ విధంగా ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కానీ కొన్ని పథకాలు అమలు కావట్లేదని కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉంది. రేణు, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల అంశంలో ఒక ఆర్టీసీ కాదు మిగిలిన ఏ సెక్టార్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచిన పరిస్థితి లేదు, పిఆర్సీ ఇచ్చిన పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్నాయి. ఒక ఆర్టీసీకి సంబంధించిన అంశమే కాకుండా ఆర్టీసీలో రోజు ఏదైతే క్యాష్ అండ్ క్యారీ ప్రభుత్వానికి నడుస్తుంది. జనరల్ గా ఏదంటే ఆర్టీసీ వ్యవస్థ అనేది రోజువారీ ఈ ఖర్చులను కూడా ప్రభుత్వానికి బూడ్చే అవకాశం ఉన్నాయి. అలాంటి ఈ ఆర్టీసీ వ్యవస్థలో ఏకంగా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించడం వల్ల ఇది ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో భారంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోజు కొన్ని వేల కిలోమీటర్ల డీజిల్ ఆర్టీసీలు ప్రయాణం చేస్తాయి. అందుకు తగ్గ డీజిల్ మెయింటెనెన్స్, మరోపక్క ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు, వీటిని అన్నిటి కూడా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి నేపథ్యంలో వారిచ్చిన డిమాండ్లు కానీ దాదాపు 32 డిమాండ్లు ఇచ్చినా మరి పరిష్కరించలేదంటూ ఇప్పటికే వారు గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క వారి జీతభత్యాల అంశం కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా చూడాల్సిన పరిస్థితి కానీ, తాముకు ఇవ్వాల్సిన అలవెన్సులు కానీ ఏవీ రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పరిరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఒక విమర్శ ఆర్టీసీ కార్మికుల నుంచి వినిపిస్తుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఈ డిసెంబర్ వస్తే దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. మరోపక్క ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కిరణ్,
అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటి విషయంలో ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా కారణమైంది. రేణు, ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం ఓడిపోవడానికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులు కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే రైతులకు కేసీఆర్ చేసినప్పటికీ కూడా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలనే కోణంలోనే మార్పు కోరారు తప్పితే ఇక్కడ కేసీఆర్ పైన వ్యతిరేకతతో ప్రభుత్వం ఓడిందా అంటే చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అయితే ఒక్క ఛాన్స్, ఒక్క మార్పు, తెలంగాణలో మార్పు రావాలంటూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అయితే ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటికి క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు లేదు. మరొక ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఆశించారో ఆ ఆశలు ఏమీ తీరలేదు. గతం కంటే గత ప్రభుత్వమే అంతో ఇంతో ఇటు రైతులకు కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఏ సెక్టార్కైనా ఎంతో కొంత చేసింది అని, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అనే ఆలోచన క్షేత్రస్థాయి నుంచి ప్రజల నుంచి వినిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని వీటిని పరిదిద్దుకుంటారా లేదా అనేది మనం చూడాలి. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు, మరోపక్క ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కావచ్చు, వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉద్యోగి కూడా రూపాయి పెట్టిన పరిస్థితి లేదు అనే విమర్శ, మరోపక్క ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయి నుంచి సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఆర్టీసీ కూడా తమ డిమాండ్లను పేర్కొంటూ కూడా ప్రభుత్వానికి సమ్మెకి సంబంధించినటువంటి విషయాన్ని కరెక్ట్గా కూడా సబ్మిట్ చేసి ఇప్పటికీ నెల అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు. దీంతో సమ్మకి ఈ నెల 22న సమ్మకి దిగుతున్నట్టుగా కూడా ఆర్టీసీ ప్రకటించింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడుతుందా, లేకపోతే సమ్మె చేయనిస్తుందా ఏంటి? ఒకవేళ కనుక ఆర్టీసీ సమ్మె చేస్తే కనుక దాని పరిణామాలను మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ముఖ్యంగా కూడా ఇటు హైదరాబాద్లో కానీ లేకపోతే బస్సు సర్వీసులు అందుకునేటువంటి ప్లేసెస్లో కానీ చాలా ఎఫెక్ట్ అయితే దీనివల్ల పడనుంది. మరి ఈ క్రమంలో మరొకసారి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చర్చించుకునే అవకాశం వస్తుంది. ఇప్పటికే కూడా పథకాలు అమలు చేయటం లేదని కూడా, పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయటం లేదని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరి ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా మరి ఏమీ స్పందించకుండా ప్రభుత్వం ఉంటుందా? మరి ముందస్తుగానే చర్చలు జరుపుతుందా? ఇకనైనా కానీ మరి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతుందా, లేకపోతే ఇచ్చిన పిలుపు మేరకు కూడా సమ్మెకి వెళ్ళనున్నారా ఆర్టీసీ కార్మికులు అనేది చూడాలి.